వెంకటేశ్వర వ్రతకల్పం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పము. ఈరోజు శ్రీరామనవమి శుక్రవారం కాబట్టి నేను ఈ వ్రతాన్ని ఆచరిద్దామని ఆ దేవుడి యొక్క సంకల్పంతో మొదలుపెట్టాను. అయితే దీన్ని రెండు విధాలుగా ఆచరించవచ్చు. ఒకటి కలశం పెట్టుకుని ఎక్కువ మందిని పిలుచుకుని మంచిగా చేసుకోవచ్చు, లేదా మనం చేసుకోగలిగిన వరకు పూజ చేసి దానిలో ఈ వ్రత యొక్క కథను మొత్తం 5 అధ్యాయాలు ఉంటాయి. ఆ 5 అధ్యాయాలు చదవడం అనేది ఒక పద్ధతి అనమాట. నా స్తోమతకు తగ్గట్టు నేను పూజాది విధులు నిర్వహించుకుని ఆ స్వామివారి అనుగ్రహం పొందడానికి నేను ఈ వ్రత యొక్క కథని చదవదామని ఈరోజు మనస వాచ కర్మన స్వామి అనుగ్రహంతో మొదలు పెడుతున్నాను. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము మొదటి అధ్యాయం. శ్రీ భగవాన్ వాచ. ఆ భగవంతుడే చెప్పిందనమాట. కలియుగంలో ఒకానొక శుభముహూర్తాన సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓ ఈ ప్రియభక్త విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వ జన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మములను అనరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలను నోర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధ్యతలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతం ఎవరైనాను ఎప్పుడైనాను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు గాని, పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథుల యందు గాని, శ్రవణ స్వాతి నక్షత్రముల రోజుల యందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు గాని, ఆరోగ్య సమస్యలు గాని, ఉద్యోగ వ్యాపార సమస్యలు గాని కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలపెట్టినను ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభకార్యం నిర్విఘ్నముగా జరిగి 1000 రెట్లు శుభప్రదము కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు లభించగలవు. ఉదయమున గాని సాయంత్రమున గాని ఈ వ్రతము ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలెను. మీ స్వగృహమందు గాని, వసతి గృహమందు గాని, నా ఆలయమందు గాని, ఏ పుణ్యక్షేత్రమందు అయినా గాని, నదీ తీరమున గాని ఈ వ్రతం ఆచరించవచ్చును. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయదాయకము. ఈ వ్రతము ఆచరించిన వారికిని, విన్న వారికిని, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికిని అష్ట ఐశ్వర్యములు కలగగలవు. ఈ వ్రతము పూర్వకాలములో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్య ఆశీస్సులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతం మిక్కిలి ఆనందప్రదాయిని అయి అనేక శుభములను కలగజేయును. ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరించినచ్చో వ్రతఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభతరము. కలియుగములో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను. అందువలననే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు యజ్ఞ యాగాదులకు ఇచ్చు ఫలము కేవలం ఈ వ్రతం ఆచరించడం వలనే మీరు పొందగలరు. ముందుగా వ్రతం ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలెను. మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియ సుఖులైన శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న నా పటము మండపంపై ఉంచవలెను. మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును. మీకు
ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకొనవచ్చును. నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలెను, లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుని పూజించవలను. అటు తర్వాత ఈ వ్రతమందలి 5 అధ్యాయములు భక్తితో శ్రద్ధతో పఠించవలను. ఇదియే ప్రథమ అధ్యాయము. మిగిలిన 4 అధ్యాయములు నాకు అత్యంత ప్రియపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అని 3 సార్లు స్మరించవలెను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరికీ కష్టాలు నాకు తెలియను కావున మరొక విశేషము కూడా చెప్తున్నాను. ఈ వ్రతము ఇంత వివరముగా చేసుకొన శక్తి లేని వారు మీరు ఒక్కరే నా పటము ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహాలకు, అష్టదిక్పాలకు మనసులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ తొలగిపోగలవు. మీకు సకల సుగములు కలుగును. ఎవరైతే ఈ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహము మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధముగా తనకు అత్యంత ప్రియకరమైన తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతము ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలెను. ఈ వ్రతం ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభఫలములు పొందవచ్చును. గోవిందా గోవిందా గోవిందా. ప్రథమ అధ్యాయము సమాప్తము. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 2వ అధ్యాయము. శ్రీ విశ్వామిత్ర వాచ. సాక్షాత్తు ఆ మిత్రుల వారిచే చెప్పబడినది. ఈ అధ్యాయమునకు మనకు మహా తపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహాన్వితమైనది. కలియుగములో ఆ శ్రీమన్నారాయణి కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతం ఆచరించి తమ అభిష్ట సిద్ధి పొంది ఉన్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము నమస్కరించవలెను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుజిత్తుడు అనే శ్రీవారి భయభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది శ్రీ సంతానము కలిగిరి. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుచుండేవాడు. విష్ణుజిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ్ణే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తూ ఉన్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది. తారామతికి ఎప్పుడూ వీరి వివాహము ఎట్లు జరపవలెనా అని చింత ఉండేది. ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. ఓ శ్రీనివాస భక్తులారా, అశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్నా అపార ప్రేమయని మన అందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుజిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుజిత్తుని ఆర్థించాడు. అందుకు విష్ణుచిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుని లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా, దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి,
తమరు మహా తపస్సంపన్నులు, తేజస్సుతో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేమున్నది? నా మనోవ్యధంతా నా పుత్రికల వివాహము గురించియే అని విన్నవించుకున్నది. అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించితిని. నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదను. ఈ వ్రతం ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతము ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుజిత్తుడు, స్వామి, మహాసంతోషం, ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు? శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినము. ఈ రోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతము ఆచరించదము అని విష్ణుజిత్తులు, తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థ ప్రసాదమును స్వీకరించి తమ తమ గృహములకు వెడలిరి. అప్పుడు విష్ణుజిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారములు గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తానును స్వీకరించి మనోభిష్ట సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైనది. అంతటా విష్ణుజిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా, స్వామి, కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి, ఏమీ చింతించవలదని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికి అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు. విష్ణుజిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రమోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమీ మన భాగ్యము! కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతుమే. చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యము వలన ఇదంతయు జరిగినది అని ఆ స్వామిని అనేక విధాల స్తుతించారు. చూశారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరి అయితే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. 2వ అధ్యాయం సమాప్తం. కాంతాయ కళ్యాణ నిధియేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 3వ అధ్యాయం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలో 3వ అధ్యాయం శ్రీ వశిష్ఠోవాచ. వశిష్ఠుల వారు చెప్పింది. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్టా గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ వాసులైన మీ అందరికీ కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ
స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణకి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలతో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కడు కూడా ఆలయానికి పూజాధికాలు నిర్వహించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇల్లు నీట మునిగిపోసాగాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జలప్రలయం, ఎవరికి అంతుబట్టట్లేదు. అంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకొనడం వలననే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ వ్రత ఫలంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలు తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలోక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని ఆ వశిష్ఠుల వారు వివరించారు. గోవింద గోవింద గోవింద. 3వ అధ్యాయం సమాప్తం. శ్రీకాంతాయ కళ్యాణ నిధియేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 4వ అధ్యాయం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం. 4వ అధ్యాయం. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పములోని 4వ అధ్యాయము మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్తున్నారు: ఓ కలియుగ వాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరించినటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నిటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నునిగా గావించుకొనడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలిడడం సాధ్యం కాదు. స్వామి దర్శనం సాధ్యం కాదు. ఇదే విధముగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్య ఫలము వలనే కానీ సాధ్యం కాదు. ఆచరిస్తున్న వారు, కథ విన్నవారు, ప్రసాద స్వీకరించిన వారు శ్రీవారి కృపపాత్రులై ఎంతో మహాభాగ్యమును పొందుదురు. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు అనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యం అంతయు తన గొప్పయే అనుకుని విర్రవీగెడివాడు. ఎంతటి వారైనను ఈ అహంకారమే గదా అదో పాతాళానికి త్రోసివేయునది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే తలుస్తూ ఉండేది.
తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తుండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుచున్నదని తెలుసుకుని తాను కూడా వ్రత కథను విందామని వెళ్ళింది. వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టుకొని ఇంటికి బయలుదేరినది. మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామా అని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటికి దారిపట్టింది. ఆ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కనిపించింది. ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగటి నుంచి అందరూ బయటకు పరుగు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపో బుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు, మనసు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పు రవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమీ ఈ విచిత్రం, ఏమీ ఈ మాయ? ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకు ముందు తాను తిన్నది ఆ పట్టణంలోని పదార్థం అని గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని, తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ఆ ప్రమాదం నుండి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్ని గడిపి చివరికి ముక్తి పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుండి బయటపడ్డాడో చూశారు కదా. ఈ వెంకటేశ్వర వ్రతమహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావాల్సింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవిందా గోవిందా గోవిందా. 4వ అధ్యాయం సమాప్తం. శ్రీకాంతాయ కళ్యాణ నిధియర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలో 5వ అధ్యాయం. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలలో సమానమైన పవిత్ర ప్రదేశం కానీ, శ్రీ వెంకటేశ్వరుతో సమానమైన దైవం కానీ ఇంతకు ముందు లేడని, ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీనివాసునిగా వెలసి శ్రీమన్నారాయణి తన భక్తులంటే అలవిమాలిన ప్రేమ. ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు. అంతటి దివ్య దేవుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతరమైన మార్గం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం. ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా ఆచరించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగ వాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది. కృత
త్రేత ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రం అంతా చాలా గ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్య ఫలం. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూట కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవితం సాగిస్తున్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే వరకు సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టలు మూటలతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధ గలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటలు క్రిందబెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రమోత్తముడు, నాయనా, ఈ అవిటి కాలితో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడటమే కష్టంగా ఉంది. నువ్వెంతో కష్టపడుతున్నావు కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పడం లేదు. ఆ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవీయవలసిందని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్ట ఐశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించి మరుక్షణమే నీకు 1000 వరాహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవీయండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు ఆ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలను తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది. మిత్రుడి కుమారుడు బయట నుండి ఇంట్లోకి పరుగున వచ్చి, అయ్యా, రాజుభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజుభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరాహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరాహాల మూట పెట్టారు. ఒక్క వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అన్నయ్య మూటా ముల్లే సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఆ ఆనందంలో ముసలి బ్రాహ్మణుడు సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు. తన మహత్యం తెలియజెప్పాలని నిర్ణయించుకున్నాడు. అంతే ఆ మర్నాడే రాజస్థానంలోని రాణిగారి నగల మాయమయ్యాయి. ఆ అవర్ణం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ అభాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని.
ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాలా వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీ స్వామివారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడికి కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుండి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తి పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. పంచమోధ్యాయం అంటే 5 అధ్యాయాలు పూర్తయినాయి అన్నమాట. శ్రీకాంతాయ కళ్యాణ నిధియెత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం సమాప్తం. ఆ వెంకటేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనం మనసు పెట్టి చేస్తే సరిపోతుంది. కాబట్టి అంగులు ఆర్భాటాలు లేకుండా మనసుతో పెట్టి మనసు దేవుడి యందు ఉంచి మనస్ఫూర్తిగా చేసి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందాలని నేను మీ గురించి కూడా దండం పెట్టుకోవడం చేస్తాను. అందరికీ నమస్కారం. శంకరాయ 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 మంగళం. శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం. రాజరామ మంగళం. రామకృష్ణ మంగళం. అయ్యప్ప మంగళం. మనకంఠ మంగళం. శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం. గురువరాయ మంగళం. దత్తాత్రేయాయ మంగళం. శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం. మంగళం 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 జయ మంగళం. మంగళం 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 సుమంగళం. ధూపదీప నైవేద్యం సమర్పయామి. ధూపదీప నైవేద్యం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ రాజనం సమర్పయామి. గోవింద గోవింద గోవింద.